రేవంత్ పాలనలో ఆటో డ్రైవర్ల జీవితాలు ఆగమయ్యాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. ఆటో డ్రైవర్లు ఈ చెయ్యి గుర్తు పాలన మాకొద్దు అంటున్నారని అన్నారు. హైదరాబాద్ లో మల్లయ్య అనే ఆటో డ్రైవర్ హరీష్ రావును కలిసి తన బాధను చెప్పుకున్నాడు. రేవంత్ పాలన మాకొద్దు, అవసరం లేదు, పిల్లల ఫీజులు ఎట్లా కట్టాలి, ఇంటి కిరాయి ఎట్లా కట్టాలి, ఆటో కిరాయి 200 వస్తుంటే ఎట్లా బతకాలంటూ ఆటో డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్లు తెరవాలి, రోడ్డున పడ్డ ఆటో కార్మికుల జీవితాలకు భరోసా కల్పించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ధైర్యంగా మీ సభ్యులకు ధైర్యం చెప్పండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు నాయకులే, ఎవరు సభ్యులు కాదు. కాబట్టి మీరు కూడా ఈ రకంగా హైదరాబాద్ ఏం సాధించారని అడుగుతారు మా సభ్యులు. హైదరాబాద్ పోయినా మాకు అండగా అందరూ ఉన్నారు కాబట్టి అండగా సాధిస్తున్నామని చెప్పి మీరు ధైర్యంగా మా సభ్యులకు చెప్పండి. అధైర్య పడొద్దని చెప్పండి. ప్రథమ చికిత్స చేయడానికి మనకు ఆస్కారం ఉంది. మన ప్రథమ చికిత్స చేస్తాము, చేస్తూ ఉన్నాము. ఎవరికి భయపడదామా? మనం మన వృత్తి ధర్మాన్ని కాపాడుకుంటూ మనం హక్కులను సాధిస్తున్నామా లేదా? దానికి ఏంగా ఉండాలి? అన్నగారు చెప్పిన ఐక్యమత్యంగా ఉండాలి. ఏంగా ఉండాలి? ఆర్ఎంపీల ఐక్యమత్యం అందరు గట్టిగా చెప్పండి. ఆర్ఎంపీల ఐక్యమత్యం, ఆర్ఎంపీల ఐక్యమత్యం.